చిరుధాన్యాల మీద మిల్లెట్స్ మీద రీసెర్చ్ యాక్టివిటీ, దానికి సంబంధించినటువంటి డెవలప్మెంటు, దానికి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మౌలిక వసతుల కల్పనలో చాలా వేగవంతంగా ముందుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఈరోజు ఈ యాక్టివిటీ తెలంగాణలో రావడము చాలా సంతోషం. ఇందులో ఈ యొక్క గ్లోబల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అండ్ మిల్లెట్స్లో సెంట్రల్ ఇన్స్ట్రుమెంటేషన్ ల్యాబ్ ఒకటి, ఇంటర్నేషనల్ హాస్టల్, మిల్లెట్స్ మ్యూజియం హైదరాబాద్లో రాబోతుంది, రీసెర్చ్ ఫార్మ్స్ వస్తాయి, దానికి సంబంధించి ట్రైనింగ్ సెంటర్ వస్తుంది, అదేవిధంగా జీన్ ఎడిటింగ్ గ్రీన్ హౌస్ వస్తుంది, స్పీడ్ బ్రీడింగ్ ల్యాబ్స్ వస్తాయి, ఫినమిక్స్ ల్యాబ్స్ లాంటి అత్యాధునికమైనటువంటి క్షేత్రస్థాయి పరిశోధనలు కూడా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయబోయేటువంటి ఈ యొక్క మిల్లెట్ సంస్థలో ఏర్పాటు కానునే అని చెప్పడానికి సంతోషపడతా ఉన్నాను. మిల్లెట్స్ పంటను ప్రోత్సహించేందుకు కూడా క్వాలిటీతో కూడినటువంటి ఉత్తమమైనటువంటి నాణ్యమైనటువంటి విత్తనాలను కూడా దీని ద్వారా ప్రధానంగా తెలంగాణ రైతులకు అందుబాటులో రానున్నదనే విషయాన్ని కూడా మనం చేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఈ సెంటర్ ద్వారా రైతుల యొక్క వ్యవసాయ క్షేత్రాలకెళ్ళి రైతులతో సమావేశాలు నిర్వహించి రైతులను మిల్లెట్ పంటను ప్రోత్సహించే విధంగా ఈ సెంటరు ప్రయత్నం చేస్తుంది. దాని ద్వారా తెలంగాణ రైతులకు ఇతోధికమైనటువంటి మేలు జరుగుతుందనే విషయాన్ని కూడా మనం చేస్తా ఉన్నాను. ఈ యొక్క సెంటర్తో పాటు ఎక్సలెన్స్ సెంటర్ ఏదైతే ఇప్పుడు అనుకుంటున్నామో దాని ద్వారా రైతులకు కూడా ప్రాపర్ ట్రైనింగ్ కూడా రెగ్యులర్గా ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాం. మిల్లెట్స్ ఉత్పత్తి, దాంతోపాటు వాల్యూ యాడెడ్ చిరుధాన్యాల ద్వారా వాల్యూ యాడెడ్కి సంబంధించినటువంటి ప్రొడక్ట్స్, దాని మార్కెటింగ్ కూడా చూస్తాం. ఈరోజు మనం చూస్తాను బిస్కెట్స్ తయారవుతాయి, కేక్స్ తయారవుతాయి, అనేక రకాల ఉత్పత్తులు మిల్లెట్స్ ద్వారా అద్భుతంగా తయారు చేస్తూ ఉన్నారు. ఇతర దేశాల్లో కూడా స్టార్ట్ అయింది. మనము ప్రవేశపెట్టినటువంటి మిల్లెట్స్ ఇతర దేశాల్లో కూడా వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ తయారవుతుంది. దీని రానున్న రోజుల్లో మన హైదరాబాద్ నగరంలో మిల్లెట్స్ సంబంధించినటువంటి వాల్యూ యాడెడ్ పైన కూడా సమగ్రమైనటువంటి పరిశోధన, దానికి సంబంధించి మరి శిక్షణ కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా కొనసాగుతుంది. దానికి సంబంధించినటువంటి రీసెర్చ్ కూడా కొనసాగుతుంది. అంతేకాకుండా ప్రాపర్ వాల్యూ ప్రొడక్ట్స్ సేల్ చేసుకోవడం కోసం, దాని మార్కెటింగ్ కోసం కూడా వాల్యూ చైన్ కూడా దీని ద్వారా ఏర్పాటు చేయబోతున్నాం అనే విషయాన్ని మనం చేస్తా ఉన్నాను. దీంతోపాటు మరి స్టార్టప్ కంపెనీలను ఈ యొక్క మిల్లెట్స్లో వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ కోసం స్టార్టప్ కంపెనీలను కూడా ప్రోత్సహించేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి మిషన్ కూడా ఈ సంస్థ ద్వారా తీసుకురాబోతున్నాం అనే విషయాన్ని ఈ సందర్భంగా మనయేస్తున్నాను. మరొక ఇన్స్టిట్యూట్ రైల్వే సెక్యూరిటీకి సంబంధించి ఏదైతే కవచ్ ఈరోజు దేశంలో రైల్వే మినిస్ట్రీ తీసుకొస్తా ఉందో ప్రమాదాలను అరికట్టడం కోసం, దానికి సంబంధించి హైదరాబాద్ నగరంలోనే ప్రధానమంత్రి గారు స్వయంగా మాట్లాడిన తర్వాత వారు అంగీకరించారు. కవచ్ ప్రాజెక్ట్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అదొక ఇన్స్టిట్యూట్ కూడా ఈరోజు హైదరాబాద్ నగరంలో ఏర్పాటు కాబోతుందనే విషయాన్ని మనం చేస్తా ఉన్నాను. రైళ్ల భద్రత ఎంతో కీలకమైనటువంటి కవచ్ ప్రాజెక్టులో భాగంగా ఈరోజు కవచ్ ప్రాజెక్ట్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ సికింద్రాబాద్లో నా పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో రాబోతుందనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. ఈ ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము మొదటగా 41 కోట్ల రూపాయలు తాత్కాలికంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్
ఆ సెంటర్ ఏర్పాటు కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం కేటాయించింది. అదేవిధంగా మరొక 274 కోట్లు ఇన్స్టిట్యూట్కి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్, రీసెర్చ్ యాక్టివిటీ, దీనికి సంబంధించినటువంటి ప్రాపర్ ట్రైనింగు, ఇదంతా కూడా ఆల్మోస్ట్ మరో 274 కోట్లు అడిషనల్గా మరి ప్రభుత్వం మంజూరు చేసిందనే విషయాన్ని మనం చేస్తా ఉన్నాను. మన యొక్క ఇండిజియస్ టెక్నాలజీతో దేశీయంగా అభివృద్ధి చేస్తున్నటువంటి ఈ టెక్నాలజీ, ఈ కవచ్ డిజైనింగ్ సంబంధిత అంశాల మీద ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కంటిన్యూయేషన్గా విస్తృతమైనటువంటి పరిశోధనలు చేయనున్నది. రైల్వే ఆపరేషన్స్, దాని భద్రత, హై లెవెల్ టెక్నాలజీ డెవలప్మెంట్ చేయడము, అదేవిధంగా రైల్వే డ్రైవర్స్ కావచ్చు, లేకపోతే టెక్నీషియన్స్ కావచ్చు, వాళ్ళందరికీ కూడా క్వాలిటీ యాడ్ ట్రైనింగ్ ఇవ్వడం, ఈ కంటెంట్ తయారు చేయడం, ట్రైనింగ్ సంబంధించినటువంటి పరిశోధన వివిధ విద్యా సంస్థలతో కలిసి రూపొందించడం ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ యొక్క ప్రధానమైనటువంటి బాధ్యత రాబోతుంది. ఈ కవచ్ డెవలప్మెంట్ కోసం చిన్న చిన్న కంపెనీలకు అనుమతులు ఇచ్చేటువంటి కార్యక్రమం మొదలుపెడితే కంట్రోలింగ్ స్పెసిఫికేషన్స్ వరకు కూడా రీసెర్చ్, డిజైన్ అండ్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ ఇదే పర్యవేక్షిస్తుంది. ఇందులో ఐఐటి చెన్నైతో కలిసి 5G టెక్నాలజీ టెస్టింగ్ ఫెసిలిటీ కూడా ఏర్పాటు చేయబోతున్నాం. అంతేకాకుండా ఈ యొక్క సెంటర్ ఏదైతున్నదో వన్స్ ఇది ప్రాపర్గా ప్రారంభమైన తర్వాత, ఎందుకంటే రైల్వే నెట్వర్క్ ప్రపంచంలోనే ఈరోజు 3వ స్థానంలో ఉన్నాం మనం, 3rd ప్లేస్. అమెరికా, చైనా తర్వాత భారత్ ఈరోజు 3rd ప్లేస్లో ఉన్నాం. కాబట్టి అలాంటి 3rd ప్లేస్లో ఉన్నటువంటి రైల్వే రానున్న రోజుల్లో పూర్తి స్థాయిలో యాక్సిడెంట్లో 0 ఉండాలనేటువంటి లక్ష్యంతో కవచ్ సంబంధించినటువంటి పరిశోధన యాక్టివిటీ మరింత పెద్ద ఎత్తున పెంచేటువంటి ప్రయత్నము భారత ప్రభుత్వము మరి మోడీ గారి ఆదేశాలతో ముందుకెళ్తా ఉంది. రానున్న రోజుల్లో ఈ కవచ్ను ప్రపంచంలోనే ఒక ఐడియల్ టెక్నాలజీగా, ఒక నెంబర్ 1 టెక్నాలజీగా మనం రూపొందించాలి. ప్రపంచ దేశాలకు అవసరమైతే మన కవచ్ టెక్నాలజీ ఇవ్వాలి అనేటువంటి దృక్పథంతో భారత ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది. అంతేకాకుండా ఇందులో ఇంజనీరింగ్ చదివేటువంటి విద్యార్థులకు కూడా ప్రత్యేకమైనటువంటి ట్రైనింగ్ ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా ఇందులో ఏర్పాటు చేస్తున్నాం. బీటెక్ విద్యార్థులకు రైల్వే సిగ్నలింగ్ కానీ కవచ్ అంశాలపైన కానీ కోర్సులు, చిన్న చిన్న కోర్సులు ఇచ్చి వాళ్లకు శిక్షణ ఇచ్చి వాళ్లకు ట్రైనింగ్ ఇచ్చేటువంటి కార్యక్రమం, తర్వాత సర్టిఫికేషన్ కూడా ఈ సంస్థ ద్వారా మరి ఇంజనీరింగ్ విద్యార్థులకు ఇవ్వబోతున్నాం అనే విషయాన్ని సికింద్రాబాద్ కేంద్రంగా మనవి చేస్తా ఉన్నాను. అదే కాకుండా మరి మహాత్మా గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ MGIT ఉంది, దాంతో కూడా ఒప్పందం కుదుర్చుకున్నాం. మదన్ మోహన్ మాలవీయ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ గోరఖ్పూర్ ఆ సంస్థతోటి, అదేవిధంగా MBM యూనివర్సిటీ జోధ్పూర్, ఈ 3 విద్యా సంస్థలతో కూడా రానున్న రోజుల్లో మరి ఈ యొక్క కవచ్ ప్రాజెక్ట్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్తో కలిసి పనిచేయడం కోసం ఈ సంస్థలతో కూడా సికింద్రాబాద్ కేంద్రంగా ఉండేటువంటి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ MOU కుదుర్చుకోబోతుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఇప్పటికే మరొక 10 విద్యా సంస్థలు
దరఖాస్తులు పెట్టుకున్నాయి. ఈ 3 కాకుండా ఈ 10 విద్యా సంస్థలు కూడా ఈ ఎక్సలెన్స్ సెంటర్తో కలిసి పనిచేయడానికి ముందుకొచ్చాయి. ఆ విషయంలో కూడా ప్రాపర్గా దానికి సంబంధించినటువంటి అధికారులు విశ్లేషణ చేసి నిర్ణయం తీసుకుంటారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. ఇది 2వ ఇన్స్టిట్యూట్ అయిపోయింది. 3rd ఇన్స్టిట్యూట్ నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. దీన్ని గతంలో ఉన్నటువంటి విషయం మీకు అందరికీ తెలుసు. ఇప్పటికే దేశంలో వృత్తి విద్యా కోర్సులకు చాలా సంవత్సరాల నుంచి కూడా మరి కావాల్సినటువంటి ట్రైనింగ్కు ఐటీఐలు వెన్నెముకలాగా పనిచేస్తూ ఉన్నాయి. 1950 నుంచి కూడా ఈ ఐటీఐలు పనిచేస్తూ ఉన్నాయి. ఇలాంటి కీలకమైనటువంటి ఐటీఐలు ఏవైతే దేశంలో ఉన్నాయో వాటిని మరి పూర్తి నిర్లక్ష్యంగా ఇన్ని సంవత్సరాలు ఉన్నవి అంటే ఉన్నట్టుగా నడిపించాం తప్ప అందులో విద్యార్థులు ఆకర్షించడం కానీ, అందులో ప్రాపర్ ట్రైనింగ్ ఇవ్వడం కానీ, దాని ద్వారా సర్టిఫికెట్ పొందినటువంటి వరకు పూర్తి స్థాయిలో గౌరవం లభించే విధంగా మరి చర్యలు లేకుండా ఉన్నది. అందుకే నరేంద్ర మోడీ గారు దీనిపైన దృష్టిని కేంద్రీకరించి ఈరోజు ఐటీఐల సంఖ్యను కూడా పెంచేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. గత 3.5 సంవత్సరాలుగా మరి 47% ఈ యొక్క న్యూ ఐటీఐలు వృద్ధితో ఐటీఐల సంఖ్య ఈరోజు 14,615 ఐటీఐలు ఈరోజు దేశంలో పెరిగాయి. ఇందులో ప్రభుత్వం తరఫున 3,316 గవర్నమెంట్ ఐటీఐలు ఉన్నాయి. మిగిలిన ప్రైవేట్ ఐటీఐస్ ఉన్నాయి. 681 జిల్లాలలో దేశంలో ఈ ఐటీఐలు పనిచేస్తూ ఉన్నాయి. ప్రతి ఏటా ఈ ఐటీఐలో చేరుతున్నటువంటి వారి సంఖ్య 14,40,000 ఉండింది. 2014లో 9 లక్షలు ఉండేది. ఈరోజు అది 14,40,000కి చేరింది. కాబట్టి మనము ఒక డెవలప్డ్ కంట్రీగా, వికసిత్ భారత్గా 2047 ఏదైతే లక్ష్యంగా పెట్టుకొని మన దేశం ముందుకెళ్తా ఉందో ఈ లోపల ఈ ఐటీఐలను కూడా పూర్తి స్థాయిలో అప్గ్రేడ్ చేసి దేశ అభివృద్ధిలో ఐటీఐల యొక్క కీలక పాత్ర పోషించే విధంగా చర్యలు తీసుకోవాలనేది కేంద్ర ప్రభుత్వ లక్ష్యం. అందులో భాగంగానే ఈరోజు 60,000 కోట్ల రూపాయలతో ఈ ఐటీఐలన్నింటిగా అప్గ్రేడ్ చేసి ప్రాపర్గా దానికి కావలసినటువంటి న్యూ టెక్నాలజీ కావచ్చు, నేటి అవసరాలకు కావాల్సినటువంటి ఆధునికమైనటువంటి కోర్సులు కావచ్చు, దానికి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ కావచ్చు సమకూర్చాలని చెప్పి కూడా నిర్ణయం చేయడం జరిగింది. ఆ దిశలోనే ముందుకెళ్తా ఉన్నాం. ఈ ఐటీఐల అప్గ్రేడేషన్ కోసం ప్రభుత్వం చేస్తున్నటువంటి యాక్టివిటీ కోసం 5 సెంటర్స్ దేశంలో మరి ఈ యొక్క ఏర్పాటు చేయబోతున్నాం. అందులో ఒకటి హైదరాబాదు, ఒకటి భువనేశ్వర్, 3ది చెన్నై, 4 కాన్పూర్, 5 పంజాబ్ లూధియానా. నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో ఐటీఐలకు సంబంధించినటువంటి శిక్షణ ఇచ్చేటువంటి టీచర్స్కు ప్రాపర్ ట్రైనింగ్ ఇవ్వడము, ట్రైనింగ్ ఫర్ ట్రైనర్ లాంటి అనేక మౌలిక సదుపాయాలు ఈ సంస్థ ద్వారా రాబోతాయి. ఇది హైదరాబాద్లో ఏర్పాటు చేయడము, దేశంలో 5 సంస్థలు ఏర్పాటు చేస్తుంటే అందులో ఒకటి హైదరాబాద్లో రావడం అనేటువంటిది చాలా సంతోషకరం. రానున్న రోజుల్లో హైదరాబాద్లో అనేకమైనటువంటి ఇతర సంస్థలు కూడా, పరిశోధన కేంద్రాలు కానీ ఇతర సంస్థలు కానీ హైదరాబాద్లో ఇప్పటికే కొన్ని వచ్చాయి. నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటన్నిటి వివరాలు కూడా మరొకసారి తెలంగాణ ప్రజల ముందు మీ ద్వారా పెడతాననే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. నిన్న 3 రైల్వే స్టేషన్స్ను ఆధునీకరించినటువంటి 3 రైల్వే స్టేషన్స్ను
మోడీ గారు స్వయంగా వర్చువల్గా ప్రారంభించారు. మరొక 37 రైల్వే స్టేషన్స్ నిర్మాణంలో ఉన్నాయి. దశల వారీగా 2026 లోపల మొత్తము ఈ 40 రైల్వే స్టేషన్లను ఆధునీకరించేటువంటి కార్యక్రమం చేపడతా ఉన్నాం. కొత్త రైలు తీసుకురావడం కానీ, అద్భుతంగా ఎక్కడ ఏ రైల్వే స్టేషన్ ఉంటే ఆ రైల్వే స్టేషన్ కావాల్సినటువంటి స్థానికంగా ఉన్నటువంటి సాంప్రదాయాలు, స్థానికంగా ఉన్నటువంటి వారసత్వ ఉద్దేశాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క రైల్వే స్టేషన్ల అభివృద్ధి జరుగుతూ ఉంది. నిన్న వరంగల్ కాకతీయులకు సంబంధించినటువంటి కళ పొందుపరుస్తూ ఆ రైల్వే స్టేషన్ నిర్మాణం చేయడం జరిగింది. అదేవిధంగా కరీంనగర్, బేగంపేట కూడా చేశాం. ఇవి దశల వారీగా ఈ రైల్వే స్టేషన్స్ తెలంగాణలో 40 రైల్వే స్టేషన్స్ ఏకకాలంలో అభివృద్ధి పనులు ప్రారంభించినటువంటి ప్రభుత్వము, మొట్టమొదటి ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. తెలంగాణలో 40 రైల్వే స్టేషన్స్ సైమల్టేనియస్గా డెవలప్మెంట్ చేస్తూ ఉంది. అందులో సికింద్రాబాదు 720 కోట్ల రూపాయలతో, 350 కోట్ల రూపాయలతో నాంపల్లి, ఏదైతే హైదరాబాద్ అంటారు నాంపల్లి రైల్వే స్టేషన్ డెవలప్మెంట్ చేస్తా ఉన్నాం. ఇటీవల తెలంగాణలో గత వారం 10 రోజులుగా మరి వర్షాల కారణంగా రైతులు కొంత ఇబ్బంది పడతా ఉన్నారు. ముఖ్యంగా రైతుల యొక్క పంట కళ్ళాలలో ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వము ధాన్యం కొనుగోలు మీద మరింత దృష్టిని కేంద్రీకరించి వేగవంతంగా రైతుల దగ్గర ధాన్యం కొనుగోలు పూర్తి చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే మరొక వారం రోజుల్లో ఈ యొక్క వానాకాలం సీజన్ మాసం వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి సీజన్ వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దీన్ని వేగవంతంగా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. భారత ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వము 53 లక్షల టన్నుల ధాన్యం సేకరించి దానికి సంబంధించినటువంటి బియ్యము ఎఫ్సిఐకి అందించే విధంగా అగ్రిమెంట్ చేసుకున్నాం. 53 లక్షలే కాదు, అదనంగా కూడా రాష్ట్ర ప్రభుత్వము ధాన్యం సేకరించడానికి ముందుకొస్తే కేంద్ర ప్రభుత్వము దానికి కావలసినటువంటి ప్రతి నయా పైసా తెలంగాణ రాష్ట్రానికి రియంబర్స్మెంట్ చేయడానికి పూర్తిగా సిద్ధంగా ఉన్నాం. ప్రతి గోనె సంచి నుంచి మొదలు పెడితే అమాలి కూలీల వరకు కూడా ప్రతి న్యాయ పైసా రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తాం. సివిల్ సప్లై కార్పొరేషన్ కమిషన్ కూడా ఇస్తాం. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వము మీద ఒక న్యాయ పైసా భారం పడదు. ధాన్యం సేకరణలో రాష్ట్ర ప్రభుత్వం మీద ఒక రూపాయి కూడా అదనపు భారం పడదు, ఖర్చు ఉండదు. ఖర్చు అంతా కూడా కేంద్ర ప్రభుత్వమే. కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి ప్రాపర్ మిషనరీ లేదు. కాబట్టి ఎవరు రైతు, ఏ రైతు ఎంత పండించాడు, ఎక్కడెక్కడ కొనుగోలు చేయాలి, ఆ సిబ్బంది కానీ ఆ యొక్క వ్యవస్థ కానీ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర లేదు. భూముల రికార్డులు ఉండవు. కాబట్టి గత అనేక సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వాలే కేంద్ర ప్రభుత్వం తరఫున ఈ యొక్క ధాన్యం కొనుగోలు చేస్తాయి. ఆ రైస్ మిల్లర్లు ఆడించి ఆ బియ్యం అన్నింటిని కూడా ఎఫ్సిఐకి పంపించాలి. కాబట్టి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను, మీరు అవసరమైతే అదనపు సెంటర్స్ అయినా ఓపెన్ చేసి చివరి ధాన్యపు గింజ వరకు కూడా రైతుల నుంచి కొనుగోలు చేస్తే మీరు ఎంత కొనుగోలు చేసినా కేంద్ర ప్రభుత్వం తరఫున మేము తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామనే విషయాన్ని నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. ఎక్కడ మేము గత ఎన్నికల ప్రణాళికలో కూడా ఈ అంశాన్ని
భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మేడిగడ్డ పైన సిబిఐ దర్యాప్తు చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చాము. కనీసము సంవత్సరన్నర తర్వాత అయినా మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బీటలు బారుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో వాళ్ళకి ఇప్పటికైనా తెలివొచ్చి దానిపైన వాస్తవ విషయాలు బయటికి రావాలనుకుంటే ఇప్పటికైనా మేడిగడ్డకు సంబంధించినటువంటి ప్రాజెక్టు విషయంలో సిబిఐ దర్యాప్తుకు ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా డిమాండ్ చేస్తా ఉన్నాను. ఏం సంచలనం నాకు అర్థం కాదు. ఎందుకు సంచలనం? మీరు చేస్తున్నారు సంచలనం. నేను అనేది డాడీ డాటర్ మధ్యలో లేక, డాడీ డాటర్ మధ్యలో లేక, అది అంతర్గత ఉత్తరము. అది ఏం ఉత్తరమో కూడా తెలియదు. మరి దానిపైన మనకి ఎందుకు ఇంత అంత ఆత్రత అని అడుగుతా ఉన్నాను. దీనికి అంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదు. అఫీషియల్గా చెప్తా ఉన్నాను. డాడీ డాటర్ మధ్యలో జరిగినటువంటి ఉత్తరానికి అంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇది మునిగిపోతున్నటువంటి పార్టీలో ఈ రకమైనటువంటి సంఘటనలు జరగడం మామూలే. ఎందుకంటే అసలు కుటుంబ పార్టీలే దేశానికి ప్రమాదం. కుటుంబ పార్టీలు ఉంటేనే ఈ రకమైనటువంటి పరిస్థితులు వస్తాయి. గతంలో కూడా చెప్పాము, ఈ కుటుంబ పార్టీలలో ప్రజాస్వామ్యం ఉండదు. ఈ కుటుంబ పార్టీలలో ప్రజల యొక్క సంక్షేమం ఉండదు. కుటుంబ సంక్షేమము అధికారమే ప్రధానంగా ఉంటుంది. కాబట్టి అందులో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ మునిగిపోతున్న నావలాంటి పార్టీ. ఈ పార్టీలో ఈ రకమైనటువంటి డాటర్ డాడీ మధ్యలో ఉత్తరాలు ఇంకా జరుగుతాయి. మనకేమందులో పెద్దగా పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. భారతీయ జనతా పార్టీ గత 10 సంవత్సరాలుగా ఈ విషయం స్పష్టంగా చెప్తా ఉంది. ఈరోజు కుటుంబ పార్టీలు ప్రజల కొంపలు ముంచుతాయి అనే విషయం ముందే చెప్పాము. ఇది మనకు కనిపిస్తూ ఉంది. డాడీ డాటర్ ఉత్తరం ఒక డ్రామా. అందులో ఏ కంటెంట్ లేదు. నేను చదివింది అది. మరి ఆ కంటెంట్ ఏందో నాకైతే అర్థం కాలేదు. ఆ ఉత్తరం ఎందుకు రాసిందో అర్థం కాలేదు. డాడీ డాటర్ మధ్యలో మాటలు లేవన్న విషయం ఇప్పుడే తెలిసింది. మేము ఇన్ని రోజులుగా చెప్తా ఉన్నాం, కేసీఆర్ ఏ రోజు కూడా ప్రజా సంఘాలను కానీ, రైతు సంఘాలను కానీ, రైతు కూలీ సంఘాలను కానీ, విద్యార్థి సంఘాలను కానీ, యువజన సంఘాలను కానీ, మహిళా సంఘాలను కానీ ఏ రోజు కలవలేదు. సొంత పార్టీ ఎమ్మెల్యేలను కలుస్తాడో తెలియదో నాకు తెలియదు. అది కూడా అంతంత మాత్రమే. ప్రతిపక్ష పార్టీలో నేను కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సుమారు 14 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నాను. 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నాను. నేను టోటల్గా 15 సంవత్సరాలు. ముందు 5 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 5 సంవత్సరాలు అనేక మంది ముఖ్యమంత్రులు రెగ్యులర్గా అపాయింట్మెంట్ ఇచ్చేవాళ్ళు, కలిసేవాళ్ళం. ఈయన అపాయింట్మెంట్ ఇవ్వలేదు ఏ రోజు కూడా. నేను 2019లో మొదటిసారి కేంద్ర మంత్రి అయితే స్వయంగా నేను కలవడం కోసం ప్రయత్నం చేసిన, గౌరవంగా. కేంద్ర మంత్రి అయిన తెలంగాణ నుంచి ఒక్కడిని, కానీ నాకే అపాయింట్మెంట్ ఇవ్వలేదు. కాబట్టి ఆ రోజు మేమందరం చెప్తే మరి ఇదే డాటరు మా పాదట కాదు, మా ప్రజాస్వామ్యం పట్టి అందరిని కలుస్తాడు మా డాడీ అని చెప్పింది. డాటర్ చెప్పింది ఆ రోజు. ఈరోజు ఆమెనే చెప్పింది, నువ్వు క్యాడర్ను కలుస్తలేవు, క్యాడర్ను కలుస్తాడని ఆమెనే చెప్పింది. కాబట్టి ఇది ఫ్యామిలీ పార్టీలలో ఈ రకమైనటువంటి సంఘటనలు ఉంటాయి. ఇది బీఆర్ఎస్ పార్టీ డాడీ డాటర్ సన్ పార్టీ. కాబట్టి ఈ సన్ పార్టీ ఇంకా మళ్ళీ సనీల స్ట్రోక్ పార్టీ. కాబట్టి ఇది 4 స్తంభాల ఆట ఈ పార్టీ. కాబట్టి ఈ పార్టీ గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. పార్లమెంట్ ఎలక్షన్స్లోనే తెలంగాణ ప్రజలు ఈ పార్టీని పూర్తిగా తిరస్కరించారు. ఈ పార్టీకి భవిష్యత్తు లేదు. అందులో మాట చెప్పింది, టీఆర్ఎస్ క్యాడర్ కూడా
తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రత్యామ్నాయము అని అనుకుంటున్నారు అన్నది. అనుకోవడం బట్టి వాస్తవం కూడా అది. పార్లమెంట్ ఎలక్షన్స్లో బయటపడ్డది. మీరు 2 నిమిషాలు తిట్టారు, 10 సంవత్సరాలు తిట్టింది సరిపోదా ఇంకా మమ్మల్ని? ఇంకా మీటింగ్లో తిడితే వెళ్ళిపోయింది. మునిగిపోయిన పార్టీ మమ్మల్ని తిడితేంది, తిట్టకపోతేంది. ఓడిపోయిన పార్టీ ఒక సీట్ రాలేదు, డిపాజిట్ రాలేదు, ఆ పార్టీ మమ్మల్ని తిడితేంది, తిట్టకుంటేంది. ఇప్పుడు చెప్పినా, ఈరోజు చెప్పినా కదా, 3 ఇన్స్టిట్యూషన్ చెప్పిన, ఇంకా చాలా చెప్తా. ఏమేమి తెచ్చిన్నో మీకు ఓపిక ఉంటే, మీకు రాసే ఓపిక ఉంటే, టీవీలలో మీరు వేసే ఓపిక ఉంటే, నేను ఏమేం చేశానో తెలంగాణలో స్పష్టంగా చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. ఆయన కోసం కాదు, రేవంత్ రెడ్డి కోసమో కేసీఆర్ కోసమో చెప్ప, నేను తెలంగాణ ప్రజల కోసం చెప్తాను. ఇప్పుడు అది ఒక ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ దర్యాప్తు చేస్తున్నప్పుడు బయటపడినట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. అందులో ఈడీ ఏం చేస్తుందో మాకైతే తెలియదు. కాబట్టి దీనికి సంబంధించినటువంటి మరిన్ని వివరాలు బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది. లా విల్ టేక్ ఓన్ కోర్స్. ఖచ్చితంగా చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా ఎవరు పొరపాటు చేసినా దానికి సంబంధించినటువంటి దర్యాప్తు జరగాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి అంతకు మించి నా దగ్గర ఆధారాలు లేవు. నేను కూడా పేపర్లో చదువుకున్నాను. ఈడీకి మేము రోజువారీ మేమేం చెప్పము. అది స్వతంత్ర సంస్థ. ఆ సంస్థ దర్యాప్తు స్వతంత్రంగా చేస్తుంది. ఏం చేస్తున్నది ఈడీపీ తెలియదు. ఈడీ చెప్పాలి ప్రజలకు. ప్రజలకు చెప్పినప్పుడు, కోర్టుకు చెప్పినప్పుడు తెలుస్తుంది. నేను ఎప్పుడు కూడా చెప్తున్నా, అది చాలా చిన్నది. సముద్రంలో నీటి చుక్కలాది ఆ యొక్క హెరాల్డ్ కేసు. చాలా పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో RRR ట్యాక్స్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున ఏ రకంగా వసూలు చేస్తున్నారో మీరు ఎవరిని అడిగినా చెప్తారు. నేను చెప్పాల్సిన అవసరం లేదు. తెలంగాణ రాష్ట్రంలో ఏ రియల్ ఎస్టేట్ని అడిగినా, ఏ వ్యాపారస్తుని అడిగినా, ఏ పరిశ్రమని అడిగినా చెప్తారు. ఏడా ఎవరైనా అంటే నాకు అర్థం కాదు. ఆయన ఏం కప్పుకుంటాడు రోజు? ఆయన ఏం కప్పుకుంటాడు రోజు? మరి ప్రజలందరూ ఏం కప్పుకుంటాడు నాకు తెలియదు. ఆయన ఏం కప్పుకుంటాడు మరి చూడాలి. నేను రేవంత్ రెడ్డి సర్టిఫికేట్ కోసం నేను పనిచేస్తలేను. భారతీయ జనతా పార్టీ ఏంటో, భారతీయ జనతా పార్టీ ఏ రకంగా పోరాటం చేస్తుందో, ఈ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఏ రకంగా పోరాటం చేశామో, నేను ఎమ్మెల్యే కాకముందు నుంచి భారతీయ జనతా యువమోర్చాలు ఉన్నప్పుడు దేశవ్యాప్తంగా అనేక సదస్సులు పెట్టి నేను కార్యక్రమం చేశాను. కాబట్టి ఇంటర్నేషనల్ లెవెల్లో సంస్థను ఏర్పాటు చేసి అనేక దేశాలకు పర్యటించాను నేను ఉగ్రవాద విషయంలో. నాకు రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తి యొక్క సర్టిఫికెట్ అవసరం లేదు. నేను దుప్పటి కప్పు రోజు పట్టుకుంటాను. ఆయన ఏం కప్పు పెట్టుకుంటూ ఆయన చెప్పాలి. నాకు తెలియదు. వాడికి తెలుస్తుంటే వాడు చెప్పాడు, తప్పేముంది. నాకు తెలియని విషయం నేను చెప్పను. ఒకటి, ప్రజాస్వామ్యబద్ధంగా ఏ సంస్థ అయినా పనిచేసే అధికారం ఉంది, పని చేయవచ్చు. ప్రజాస్వామ్య వ్యతిరేకంగా తుపాకీ గొట్టం ద్వారానే, రక్తపాతం ద్వారానే, హింస ద్వారానే మేము రాజ్యాధికారం సంపాదించుకుంటామంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగం వ్యతిరేకం ఇది. కాబట్టి ఒక దిక్కు చాలా పెద్ద ఎత్తున అమాయకులైనటువంటి ప్రజల ఇన్ఫార్మర్స్ పేరు మీద, పొట్ట కూటి కోసం ఉద్యోగంలో చేసినటువంటి పోలీస్ కానిస్టేబుల్ల మీద వందలాది మందిని హత్య చేస్తూ ఉంటే రాజ్యాంగబద్ధంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వ బాధ్యత అందరికీ రక్షణ కల్పించాల్సిన అవసరం ఉంది. సివిలియన్స్ చేతుల్లో AK-47 పెట్టుకొని తిరగడం అనేటువంటిది మంచిది కాదు. కాబట్టి ప్రభుత్వ బాధ్యతగా వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఆ దిశలోనే
చాలాసార్లు కూడా చర్చలు జరిగాయి. కాబట్టి వైఖరి మార్చుకొని ప్రజాస్వామ్యబద్ధంగా ఈరోజు చాలామంది అండర్గ్రౌండ్లో పనిచేసినటువంటి వాళ్ళు కూడా ఓపెన్గా వచ్చి ఈరోజు మంత్రులు అయ్యారు. ఈ ప్రభుత్వంలో కూడా ఉన్నారు. అట్లా ఎవరైనా రావచ్చు, దానికి ఏ అభ్యంతరం లేదు. ఈరోజు ఈ ప్రభుత్వంలో కూడా చాలామంది మంత్రులయ్యారు. ఇన్ఫార్మర్స్ మీద సర్పంచ్లు అయితే ట్రైబల్స్ను, దళితులను అనేక మందిని చంపారు. కాబట్టి అది మంచి ఈరోజు మారుతున్నటువంటి జీవన విధానంలో, మారుతున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు ప్రజల ఆమోదం లేదు. దానికి హింసకు ఆమోదం లేదు ప్రజలు. కాబట్టి ప్రజలలో మార్పు వచ్చింది. ప్రజల ఆలోచన విధానంగా జనజీవన స్రవంతిలోకి రావాలి. మా ప్రభుత్వం కూడా విజ్ఞప్తి చేసింది. జనజీవన స్రవంతిలోకి వచ్చి వాళ్ళు ఏ రకమైనటువంటి ఉద్యమైనా చేయవచ్చు. మీకు ఎందుకు, మేము రైతుల ఉద్యమం జరిపితే మేము విడ్రా చేసుకున్నాం. కాబట్టి ప్రజా ఉద్యమానికి మించి ఈ రకమైనటువంటి తుపాకుల ద్వారానో హింస ద్వారానో ఎవరు ఏమి సాధించరు. మనలాంటి దేశంలో, ఏ దేశంలో ఏమైందో తెలియదు, మనలాంటి దేశంలో శాంతి కాముకులైనటువంటి మనలాంటి భారతదేశంలో డాక్టర్ బాబాసాహెబ్ ఇచ్చినటువంటి ఈ యొక్క రాజ్యాంగంలో హింసకు తావులేదు. గంతే. మీకు నమ్మకం ఉందా ఇప్పుడు ఎలక్షన్స్ వస్తాయని? చాలాసార్లు చెప్పారు. ఉదాహరణకు రేషన్ కార్డు ఇస్తున్నామని చెప్పారు, దరఖాస్తులు తీసుకున్నారు, ఒక్క రేషన్ కార్డు ఇవ్వలే. పింఛన్స్ ఇస్తున్నాం 4,000 రూపాయలు, 2,000 బదులు 4,000 చేస్తామన్నారు, ఒకటి ఇవ్వలే. మీరు రైతులకు 2,400 ఇస్తామన్నారు. కాబట్టి ఈ ప్రభుత్వము నోటిఫికేషన్ వచ్చినాక తప్పకుండా భారతీయ జనతా పార్టీ